ఇప్పుడు వచ్చిన పార్టిసిపెంట్ ఐశ్వర్య. ప్లీజ్ వెల్కమ్. ఓకే ఐశ్వర్య, ఏ సాంగ్ పాడబోతున్నావు? నేను మురారి ఫిలింలో నుంచి అలనాటి సాంగ్ పాడబోతున్నాను. ఓకే, చాలా చక్కగా ఉన్నావు, అంటే చక్కగా పాడాలి. ఓకే ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. చంద్రుని కన్నింట సాటి ఆపలనాటి బాలచంద్రుని కన్నాన్నిట మేటి. అలనాటి రామచంద్రుని కన్నింట సాటి ఆపలనాటి బాలచంద్రుని కన్నాన్నిట మేటి. అనిపించి అరుదైన అబ్బాయిని కనరండి. సంద్రము కనిపించిన కూన శ్రీహరి ఇంటి దీపమల్లించిన జాన. తెలుగింటి పాల సంద్రము కనిపించిన కూన శ్రీహరి ఇంటి దీపమల్లి కనిపించిన జాన. అటువంటి అపరంజి అమ్మాయిని కనరండి. చందామామ చందామామ కిందికి చూడమ్మా, ఈ నేల మీది నెల రాజును చూసి నివ్వెరబోవమ్మా. వెన్నెలమ్మ వెన్నెలమ్మ వన్నెలు చాలమ్మా, మా అన్నుల మిన్నకు సరిగా లేవని వెలవెలబోవమ్మా. పుత్తడి బొమ్మకు పుస్తెను కడుతూ పురుషుని మునివేళ్ళు, పచ్చని మెడపై వెచ్చగా రాసిను చిలిపి రహస్యాలు. నీలకు జారిన తారకలి ముత్యాల తలంబ్రాలు, ఇద్దరి తలపును ముత్తగా తడిసిన తుంటరి జలకాలు. అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన కలలకు దొరకని కలగల జంటని 10 మంది చూడండి. తలతల మెరిసిన ఆనందపు తడి చూపుల అక్షితలేయండి. చందామామ చందామామ కిందికి చూడమ్మా, ఈ నేల మీది నెల రాజును చూసి నివ్వెరబోవమ్మా. వెన్నెలమ్మ వెన్నెలమ్మ వన్నెలు చాలం, మా అన్నుల మిన్నకు సరిగా లేవని వెలవెలబోవమ్మా. చాలా 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 బాగా పాడావు. నాకైతే అలా అనిపించింది. ఇప్పుడు మన జడ్జెస్ ఏమంటారో చూద్దాం. మను సార్. మణిశర్మ గారి సంగీత దర్శకత్వంలో ఒక చక్కని పాట. అంటే మనకి నువ్వే కాదు, మీ మదరు కూడా పుట్టక ముందు నుంచి పాడుతున్నటువంటి గాయని జిక్కి గారు, ఆవిడ పాడిన తెలుగు ఆఖరు పాట ఐ థింక్ సో. ఎంతో అద్భుతమైన పాటలు మనకు అందించినటువంటి మన తెలుగు సంగీత ప్రపంచానికి
మగుటం లేని మహారాణుల్లో ఒక ఆవిడ ఆ జిక్కి తల్లి పాడినటువంటి పాట మణిశర్మ గారు పాడించుకున్నారు ఆయన జ్ఞాపకార్థం. అద్భుతమైనటువంటి సన్నివేశం ఆ చిత్రంలో మురారిలో. దాంట్లో ఈ పాట ఆ సిచ్యుయేషన్ ఎంత అందంగా చిత్రీకరించి ఒక ఫ్యామిలీ సెటప్లో ఈ పాట వస్తున్నప్పుడు ఆయన ఎక్స్ప్రెషన్స్ కానీ, ఆ పెద్దవాళ్ళు ఫ్యామిలీ, ఆ క్రౌడ్, అదంతా కూడా అదంతా నువ్వు పాడుతుంటే ఆ పిక్చర్ చూశాను కాబట్టి ఆ విజువల్ అట్లాగే కళ్ళ ముందుకు వస్తుంది. సో ఇక పాటకు వస్తే ఐశ్వర్య డెఫినెట్గా మంచి సింగరు, అది తెలుసు. పల్లవిలో కొంచెం శృతి, తర్వాత నీ చరణములో కూడా కొన్ని ప్లేసులని ఆ పైకి వెళ్ళేటప్పుడు అంతా డీటెయిల్డ్గా పాడాలమ్మా, ఇంకా డెవలప్ చేయాలి నువ్వు. ఎందుకంటే ఇట్లాంటి పాటలు వాయిస్ ఓరియంటెడ్ సాంగ్స్ అంటారు ఇవి. ఇన్స్ట్రుమెంటైజేషన్ ఎంతున్నా నీకు ఆ లిరికల్ క్లారిటీ, వాయిస్, డైనమిక్ వాయిస్, ఎందుకంటే నువ్వు అట్లా బ్రైట్గా పాడితేనే ఆ లిరిక్కి, నీ గాత్రానికి కానీ, ఆ సిచ్యువేషన్కి అందం వస్తుంది. సో ఇటువంటి సాంగ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు డెఫినెట్గా నువ్వు దీనికి ఇంకొంచెం కృషి ఎక్కువ చేయాలి. ఓకేనా? కీప్ ఇట్ అప్. మంచి సింగర్వి నువ్వు, ఇవన్నీ డెవలప్ చేసుకో. సెమీఫైనల్స్ కదా, దాన్ని బట్టే ఉంటాయి మార్కులు కూడా. ఓకే, కీప్ ఇట్ అప్. 65 మార్క్స్. నీకు కొంచెం ఎక్కడ వాయిస్ ఎలా కంట్రోల్ చేయాలి, అది కొంచెం డైనమిక్స్ కొంచెం నీకు ఇంకా తెలియాలి. ఒక్క చోట కింద పాడేటప్పుడు ఏదో సాఫ్ట్గా పాడుతున్నావు, అస్సలు వినిపించట్లే. పైన పాడేటప్పుడు చాలా అరిచేసావు, అదేమో కొంచెం శృతిలో చేరలేదు. అది ప్లస్ డైనమిక్స్ కంట్రోల్ తెలుసుకోవాలి. ఎక్కడ కింద పాడేటప్పుడు ఇంకొంచెం ఓపెన్గా పాడితేనే వినిపిస్తుంది. అది తక్కువ కింద ఉన్నప్పుడు నువ్వు ఇంకా తగ్గించేస్తే అస్సలు ఏం వినిపించట్లేదు. ఓకే, ఇవన్నీ కొంచెం నువ్వు నోట్ చేయాలి. 65 మార్క్స్. శృతి, తాళము, ఆ పాటలో ఉన్న ఎక్స్ప్రెషన్స్, ఇవి చాలా ఇంపార్టెంట్, ముఖ్యంగా కాంపిటీషన్లో. నువ్వు పాడుతున్నావు, పల్లవి బాగున్నట్లు ఉంది, చరణం వచ్చేసరికి కొన్ని హై పిచ్లన్నీ అప్ అండ్ డౌన్ అయిపోతుంది. అది మరి మీకు తెలుస్తుందో లేదో తెలియదు. వాయిస్ కొన్ని చోట్ల సహకరించడం లేదు. అది జస్ట్ జాగ్రత్తగా కంట్రోల్లో పాడాలి, హై పిచ్ వచ్చిన. ఈరోజు ఏ పెళ్ళిళ్ళలో విన్నా ఈ పాట, ఇదే కాదు ఇంకా ఫ్యూచర్లో కూడా ఈ పాట మనం వింటూనే ఉంటాం. అంత గొప్ప పాట ఈరోజు నువ్వు పాడావు. ఆల్ ద బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. ఓకే ఐశ్వర్య, ఇప్పుడు మన చీఫ్ గెస్ట్ ఏమంటారో చూద్దాం. కల్పన మేడం. ఐశ్వర్య, నీ వాయిస్ నాకు చాలా నచ్చింది. థ్యాంక్ యూ మ్యామ్. వెరీ స్వీట్ అండ్ కైండ్ ఆఫ్ మెచ్యూర్డ్ వాయిస్ విత్ లాట్ ఆఫ్ ఫీల్. నీ వాయిస్లోనే ఆ ఫీల్ ఉంది. అంత బాగా పాడావు. కొన్ని మిస్టేక్స్ జడ్జెస్ వాళ్ళు చెప్పారు, నాకు చెప్పడానికి ఏం లేదు. ఆల్ ది బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యూ మా. ఆల్ ది బెస్ట్.